హలో క్రికెటర్స్, సెకండ్ ఇన్నింగ్స్ లో 5 ఓవర్లకు 79 పరుగులు కొట్టాలి నందా. బౌలింగ్ కి బల్లు కొడతాడులే చూద్దాం. ఫస్ట్ బాల్ ఆఫ్ ది సెకండ్ ఇన్నింగ్స్ బీట్ అయ్యాడు. డాట్ బాల్. ఈసారి బల్లు వేసిన స్లోవర్ వన్ బంతి టాప్ ఎడ్జ్ గాల్లోకి. బాల్ కోసం బల్లు వెళ్ళాడు, క్యాచ్ పట్టాడు. ఫస్ట్ వికెట్ గాన్. మళ్ళీ డాట్ బాల్. ఈసారి స్లో బౌన్సర్ వేశాడు. డాట్ బాల్. ఈ బంతి క్లీన్ బాల్. సెకండ్ వికెట్ గాన్. ఈసారి అవుట్ సైడ్ ఎడ్జ్ కీపర్ చేతిలోకి, కానీ క్యాచ్ డ్రాప్. 2 రన్స్ వచ్చాయి. మళ్ళీ స్లోవర్ వన్ లెగ్ స్టంప్ మీదుగా 2 పరుగులు. ఈసారి స్టెప్ అవుట్ అయి గాల్లో కొట్టాడు. ఆఫ్ స్టంప్ మీదుగా నందా, క్యాచ్ లేదు. మళ్ళీ డాట్ బాల్. ఈ బంతి పాయింట్ మీదుగా చక్కటి షాట్, గ్యాప్లో 4 రన్స్. ఈసారి డీప్ మిడ్ వికెట్ మీదుగా గాల్లో కొట్టాడు, నేరుగా ఫీల్డర్ చేతిలోకి. 3 వికెట్స్ గాన్. ఈసారి బల్లు నుంచి భీమర బంతి. మరొకసారి గాల్లో కొట్టాడు నందా. లెగ్ స్టంప్ మీదుగా 6 వెళ్లే అవకాశం ఉందా? లేదు, క్యాచ్ పట్టాడు ఫీల్డర్. మరో వికెట్ ని కోల్పోయాడు నందా. 4 వికెట్స్ గాన్. బల్లు బౌలింగ్ కి మ్యాచ్ వన్ సైడ్ అయిపోయిందనే చెప్పాలి. బ్యాట్స్మెన్ నర్సాపురం నందన్ చాలా స్ట్రగుల్ చేస్తున్నాడు తన బౌలింగ్ తో. మ్యాచ్ గెలవాలంటే నర్సాపురం నందా 2 ఓవర్లకు 60 పరుగులు పైనే కొట్టాలి. ఈసారి కీపర్ క్యాచ్ ద్వారా మరో వికెట్ ని కోల్పోయాడు. ఆల్అౌట్ అయ్యాడు నందా. ఎక్సలెంట్ బౌలింగ్ బై బల్లు, అలాగే ఎక్సలెంట్ బ్యాటింగ్ బై చిందు. మన పేజీని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.